తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తుడా చైర్మన్లుగా పనిచేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి విజిలెన్స్ అధికారులు నోటీసులు అందించారు. 37 ప్రశ్నలతో చెవిరెడ్డికి విచారణ నోటీసులు పంపించారు. ఈ నెల 9లోగా లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలంటూ నోటీసుల్లో విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. అయితే విజిలెన్స్ నోటీసులపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలాంటి సమాధానం ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తుడాలో గతంలో పనిచేసిన వారితో పాటు చంద్రగిరిలో పనిచేసిన 15 మంది ఎంపీడీఓలకు విజిలెన్స్ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. విజిలెన్స్ నోటీసులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, మీద తుడాకు సంబంధించినటువంటి నిధులు దుర్వినియోగమైందని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇటీవల తుడా చైర్మన్ గా డాలర్ దివాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రసంగం చేసినటువంటి ప్రతి ఒక్కరూ, అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు కూడా తుడాలో అవినీతి జరిగింది, దాన్ని బట్టబయలు చేయాలి, దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి చాలా గట్టిగా కోరారు. యాక్చువల్గా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా లేవనెత్తారు. ఆయన కంప్లైంట్ కూడా చేశారు. స్వయంగా సీఎంను కలిసి కూడా కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో చాలా రోజులుగా ఈ యొక్క విజిలెన్స్ ఎంక్వైరీ అనేది డిలే అవుతా ఉంది అనేటువంటి విమర్శలు కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో నోటీసులు జారీ చేసి 9వ తేదీ లోపల ఆయన లిఖితపూర్వకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు, అలాగే గతంలో తుడా వీసీలుగా పనిచేసినటువంటి వాళ్ళు, అలాగే చంద్రగిరి ఎంపీడీఓలుగా పనిచేసిన వాళ్ళకు కూడా ఈ యొక్క నోటీసులు జారీ చేశారు. మొత్తం ప్రశ్నలన్నింటినీ, చాలా మైన్యూట్ విషయాలన్నీ కూడా అడుగుతూ ప్రశ్నలు సంధించిన పరిస్థితి. అయితే ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. తుడాకు సంబంధించిన నిధుల్ని తుమ్మలగుంట చెరువుకి ఖర్చు పెట్టడం, అంటే సుమారుగా ఒక 50 కోట్ల రూపాయల వరకు కూడా తుడా నిధుల్ని తుమ్మలగుంట చెరువుకి ఖర్చు పెట్టారు. యాక్చువల్గా తుమ్మలగుంట చెరువు లేదు, అక్కడ కేవలం ఒక స్టేడియం లాగా, క్రికెట్ స్టేడియం లాగా మార్చేసిన పరిస్థితి ఉంది. చెరువే లేనప్పుడు చెరువుకి ఇచ్చినట్టుగా ఆ నిధుల్ని ఎలా ఇస్తారు? అది కూడా ఒక ఇరిగేషన్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పరిధిలో ఉండేదానికి తుడా నిధుల్ని ఎందుకు ఇవ్వాలనేటువంటి ప్రశ్న ఒకటి ఉంది. దాంతోపాటు సుమారుగా 270 నుంచి 300 కోట్ల రూపాయలు కేవలం చంద్రగిరి నియోజకవర్గానికి మాత్రమే ఖర్చు పెట్టిన పరిస్థితి ఉంది. ఒకే ఒక నియోజకవర్గానికి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అది కూడా నేరుగా తుడా నుంచి కాకుండా దాన్ని ఎండిఓ ద్వారా ఖర్చు పెట్టిన పరిస్థితి ఉంది. అలా తుడా నిధుల్ని ఇంకొకరికి ఇచ్చి ఖర్చు పెట్టడం, ఇంకో డిపార్ట్మెంట్కి ఇచ్చి ఖర్చు పెట్టడం అనేది సాంకేతికంగా కావచ్చు, ఇతర అంశాలు కూడా చాలా ఇదే పరిస్థితుంది. అయితే ఏదేమైనప్పటికీ కొన్ని 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దీంట్లో తుడా బెంచీలు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుతో బెంచీలు ఇవ్వడం, అలాగే రోడ్లకు మార్గాల పేరుతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో వీటిల్లో ఆయన ఎలాంటి సమాధానం, రిటర్న్ సమాధానం 9వ తేదీ ఆయన ఇవ్వబోతున్నారు, ఎలా ఇవ్వబోతున్నారు, దానికి ఆన్సర్ ఇచ్చేటువంటి దాంట్లో ఏమేమి పేర్కొనబోతున్నారు, దాని ఫర్దర్గా విజిలెన్స్ ఎంక్వైరీ ఏ రకంగా జరగబోతుంది, అంటే ఎట్టగేలకి ప్రారంభమైంది కాబట్టి అది ఎలా జరగబోతుంది, చివరికి అది ఎవరికి చుట్టుకుంటుంది అనేటువంటి ఉత్కంఠ అయితే సర్వత్రా కనిపిస్తా ఉంది. లక్ష్మీ దుర్గా.